హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. ఇది పార్ట్ 16 అండి. 1 to 15 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, బాగుంటాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక మనం అయితే కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక శివ వాళ్ళు మెడికల్ క్యాంప్ లాంటిది ఇక గ్యాదర్ చేస్తారు కదా, మిషన్ ఎడ్యుకేషన్ దాని ప్రకారం. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరికీ హెల్త్ పరంగా మంచిగా అవగాహన కలిగించాలని చెప్పేసి ఇక ఆ రోజు అయితే వస్తారు. వాళ్ళు వచ్చేసి అయిపోయిందా అందరిది, సబ్మిట్ చేసేయండి సర్వే, మళ్ళీ రేపు మార్నింగ్ రావాలి అని చెప్పంగానే ఇక ఇప్పటికే శివ, శృతి వీళ్ళంతా కూడా వచ్చేస్తారనమాట. ఇక శృతికి చెప్తాడు కదా, నాకు అర్థమైందిలే నేను తనతో మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు ఇలా జలసీ ఫీల్ అవుతున్నావు అని అంటే, ఇక అని చెప్పేసి ఇలానంటే చెప్పు సరిగ్గా, నాకేమీ ఫీలింగ్ లేదు, నువ్వు చెప్పాల్సిందే అని చెప్పేసి ఇక శివాని అంటూ ఉంటే ఇక నేను ఫోన్ చేస్తానని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఇక ఇంకా ఫోన్ చేయడం అని చెప్పేసి ఇక శృతినే హాయ్ అని మెసేజ్ అయితే చేస్తుంది. నువ్వు మార్నింగ్ అక్కడ ఉన్నప్పుడు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకో ఏదో అన్నావో చెప్తావా లేదా అని అంటే, నేను తనతో మాట్లాడితే నీకు ఎందుకు కోపం వస్తుందో చెప్పు, తర్వాత చెప్తాననేసి అంటాడనమాట శివ. నాకేం కోపం వస్తుంది, నాకేం కోపం రావడం లేదు, నువ్వు ఎవరితో మాట్లాడుకుంటే నాకేంటి, మీరిద్దరు పని చేయట్లేదు కదా, వర్క్ చేయకుండా కూర్చొని సరదాగా నవ్వుకుంటున్నారు, మేడంకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇక నేను వచ్చాను, అంతే తప్పితే నువ్వు ఎవరితో మాట్లాడితే నాకేంటంట, నాకేం లేదని చెప్పేసి అంటూ ఉంటుంది. అవునా, మరి మార్నింగ్ ఎందుకు అలా అన్నావు, ఎందుకు అలా చేసావు, నేను ఇక మన క్లాస్మేట్ ఉంది కదా తనతో మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు అలా చేసావు అని చెప్పేసి ఇలా జస్ట్ ఇట్లా మాట్లాడుతూ ఉంటే, క్యాజువల్గా నేను చెప్పాను కదా నాకు అలాంటి ఏం లేవని చెప్పేసి అంటే, సరే మరి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట శివ. అంతేనా అంటే, అవును అంతే, నాకేంటి, నువ్వు ఎవరితో మాట్లాడుకుంటే నాకేంటి, నీ ఇష్టం అని చెప్పేసి ఇక ఫోన్ అయితే కట్ చేస్తుంది. ఇక శృతి అనుకుంటుంది, తను ఇంకొకళ్ళు మాట్లాడితే మాత్రం నేనైతే మాత్రం ఊరుకునే ప్రసక్తే ఉండదు, అయినా నువ్వు నాతో మాట్లాడాలి, నాతో కాకుండా ఇంకెవరితో మాట్లాడినా నేను ఊరుకోను అని చెప్పేసి అనుకుంటూ, అయినా నువ్వు ఎవరితో మాట్లాడుకుంటే నాకేంటి, అయినా నీ మీద ఎందుకు ఇలా గోలా అని చెప్పేసి ఆగిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ డే కూడా ఇలానే ఇక మళ్ళీ స్పాట్కి అయితే వెళ్తారు. ఇక వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇక అంతకుముందు రోజు ఇలా తనతో క్లోజ్గా ఉంటే నువ్వు ఎవరితో మాట్లాడుకుంటే నాకేంటి అన్నావు కదా, ఉండు నువ్వు ఎంతటి నువ్వే బయటపడేలాగా చేస్తానని చెప్పేసి మళ్ళీ తనైతే ఇక మాట్లాడుతూ అయితే ఇలా సరదాగా నవ్వుతున్నట్లు కావాలని చెప్పేసి ఇలా చేస్తూ ఉన్నాం. కానీ ఇక శృతికి చాలా కోపం అయితే వస్తుంది. నిన్నంతా చెప్పాను, మళ్ళీ అదే చేశారు అని చెప్పేసి, సరే ఉండు, నీ తిక్క ఇలానే, నువ్వు కావాలని ఇలానే చేస్తున్నావు కాబట్టి నువ్వు మాట్లాడుకుంటే నేను మాట్లాడలేనా అని చెప్పేసి ఇంకా బాయ్స్ ఉంటారు కదా పక్కన, ఇక తనతో జస్ట్ ఇప్పుడు శివ ఎలా అయితే చేస్తున్నాడో శృతి కూడా తనతో ఫ్రెండ్లీగానే కావాలని చెప్పేసి హాయ్ అని చెప్పంగానే, ఇక మగాళ్ళు ఉంటారు కదా, హాయ్ అని చెప్పంగానే ఇక అమ్మాయి అబ్బో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నట్టు ఉంటారు కదా, ఇక చూడు శృతి హాయ్ అనగానే ఇక పక్కనోడు ఇంకా ఒక 10% చేయరా బాబు అంటే ఇక 100% న్యాయం చేసేసేలాగా మాట్లాడుతూ తెగ మెలికలు తిరిగిపోతూ ఉంటాడనమాట. ఇక్కడ శివాకైతే మామూలుగా నిన్నంతా శృతికి ఎలా అనిపించిందో ఈరోజు శివాకి కూడా అట్లానే అయితే అనిపిస్తుంది. కావాలనే కదా ఇదంతా అని చెప్పేసి, ఇక నేను ఇలా ఉంటున్నానని చెప్పి నువ్వు కూడా ఇలానే ఉంటావా అని చెప్పేసి అనుకుంటూ కోపం అయితే వస్తుంది. ఇక ఎంత అమ్మాయి మాట్లాడిన అబ్బాయికి జస్ట్ జెలసీ ఫీలింగ్ అలా కోపంగా ఉంటుంది. కానీ ఒక నచ్చిన అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడుతుంటే వీళ్ళకి కింద నుంచి పైకి ఒకలాగా అయితే ఉండదు కదా. ఇక వెళ్ళిపోయి ఇక తన్ని ఏంట్రా ఏముంది మాట్లాడుతున్నావు ఏంటి అంటే, నీకేంటి నేను మాట్లాడితే తనే ఫ్రెండ్ అని చెప్పేసి పలకరించింది, నేనేమైనా కావాలని పలకరించానా అనేసి అంటే, ఇక అంతలో శృతి కూడా అంటుంది, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి, నువ్వైతే మాట్లాడుకోవచ్చు అందరితో, నువ్వు పక్క ఎగబడి నవ్వచ్చు, ఇక నేను మాట్లాడకూడదా అని చెప్పేసి ఇక కావాలనే అంటూ ఉంటే ఇక శివ కోపం వస్తుందనమాట. అవును, నువ్వు ఎట్లా మాట్లాడుకున్నావో ఫ్రెండ్షిప్గా లేకపోతే క్లాస్మేట్గా అలానే నేను మాట్లాడాను, దీంట్లో రాంగ్ ఏముంది అని చెప్పేసి, నీకైతే న్యాయం మాదైతే అన్యాయమా అని